సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తన కోడలికి కీలక బాధ్యతలు అప్పగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. తాజాగా తెలంగాణలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేస్తామన్నారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్ మీదకు తీసుకొస్తానని టీటీడీపీ అభిమానులకు భరోసానిచ్చారు. అయితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది క్యాడర్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా తన కుటుంబ సభ్యులు ఉంటేనే పార్టీకి మరింత ఊతం లభిస్తోందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పసుపు శ్రేణులను ఒకతాటిపై చేర్చేందుకు తన కోడలు నారా బ్రాహ్మణిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఏడాది చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేష్ ను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో టీడీపీకి ఆల్టర్నేట్ నేత ఎవరు అనేది ప్రశ్నగా మారింది. పలువురి పేర్లు చర్చకు వచ్చినప్పుడు నారా బ్రాహ్మణి పేరు ప్రధానంగా వినిపించింది. ఆమె అయితేనే పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారనే చర్చ జరిగింది. ఆ సమయంలో లోకేష్ ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెడుతుంటే బ్రాహ్మణి మాత్రం ఏపీలో ఉంటూ ఓవైపు అత్త భువనేశ్వర్కి ధైర్యం చెప్తూనే మరోవైపు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులను కదం తొక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది.